ఇది ఎన్ని కిలోలు ఉంటుందంటే 1 కిలో 600 గ్రాములు ఉంటుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐబిఎస్ వ్లాగ్. ఇప్పుడైతే ఈ హెల్మెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అదేవిధంగా దీని కాస్ట్, దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇదైతే యాక్సోర్ అపెక్స్ హంటర్ హెల్మెట్. సేఫ్టీ పరంగా చాలా మంచిది గైస్, ఎందుకంటే దీనికి 3 సర్టిఫికెట్లు అయితే ఉన్నాయి. ఒకటి మన ఐఎస్ఐ సర్టిఫికెట్, దాని తర్వాత డాట్ సర్టిఫికెట్, దాని తర్వాత కింద ఈసీఈ 22.06 సర్టిఫికెట్ అనమాట. ఇది ఎన్ని కిలోలు ఉంటుందంటే 1 కిలో 600 గ్రాములు ఉంటుంది. లాంగ్ రైడ్ చేసేటప్పుడు కొంచెం హెవీగానే అనిపిస్తుంది. ఈ హెల్మెట్ లోపల మనకి 2 వైజర్లు అయితే వస్తాయి. ఒకటి వైట్ వైజర్. ఈ వైట్ వైజర్ కి డీఫాగ్ అయితే ఉంటుంది. డీఫాగ్ అంటే మనం రైన్ లో అంటే వాన పడేటప్పుడు రైడ్ చేసేటప్పుడు స్క్రీన్ మొత్తం వైట్ గా వచ్చేస్తుంది అనమాట, మన శ్వాస తగిలి. అలా వైట్ గా రాకుండా ఉండడానికి ఈ డీఫాగ్ అనమాట. మీకు కనిపిస్తుందా? లోపల స్క్రీన్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇదే డీఫాగ్ అనమాట. దీని తర్వాత ఇందులో బ్లాక్ వైజర్ కూడా ఉంటుంది. అంటే ఎండ తగలకుండా కళ్ళకు ఈ బ్లాక్ వైజర్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. లోపల ఈ ప్యాడల్స్ వచ్చేసి రిమూవబుల్. దీన్ని పీకేసి మళ్ళీ తగిలించుకోవచ్చు. పీకేసినప్పుడు మంచిగా కడుక్కొని తగిలించుకోవచ్చు అనమాట. దీని డిజైన్ లో చెప్పాలంటే మెయిన్ ఈ స్పాయిలరే గైస్, చాలా అందంగా ఉందంట. హెల్మెట్ ని మనం వేసుకుని రైడ్ చేసేటప్పుడు ఆ లుక్ చూసారా, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ కనిపించే వీడియోలో కూడా నేను రైడ్ చేసే పొజిషన్ కానీ ఈ హెల్మెట్ కానీ చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకోటి మెయిన్, ఈ బ్లూటూత్ వచ్చేసి హెల్మెట్ తో రాలేదు నాకు. ఈ బ్లూటూత్ ని నేను ఎక్స్ట్రాగా తీసి దీనికైతే ఫిట్ చేసుకున్నా. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్. వాన పడేటప్పుడు మనం రైడ్ చేసినప్పుడు కానీ దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది ఒక్కసారి మనం ఛార్జ్ చేసామంటే 1 డే వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను అనంతపురం రైడ్ లో దీన్ని యూజ్ చేశాను హెల్మెట్ ని. అలాగే గండికోట రైడ్ లో కూడా దీన్ని యూజ్ చేశాను. కాబట్టి నాన్ స్టాప్ నేనైతే సాంగ్స్ వింటూనే ఉన్నా, ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉన్నా. కాబట్టి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ 2000 రూపాయలు. హెల్మెట్ ప్రైస్ వస్తే హెల్మెట్ వచ్చేసి నాకు 4700 రూపాయలు అయితే పడింది. ఒకవేళ కొనాలి అనుకుంటే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్, యాక్చువల్ అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు ఈ ఫ్లిప్కార్ట్, మింత్రా యొక్క లింకులు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, ఈ వీడియోకి పైన స్క్రీన్ పైన అయితే ఇస్తాను. ఒకసారి దాన్ని టచ్ చేశారంటే ఈ హెల్మెట్ అయితే మీకు వస్తుంది. దాంట్లో ఇది కొనేటప్పుడు హెల్మెట్ యొక్క సైజు, మీ హెడ్ సైజ్ చెక్ చేసి తీసుకోండి. యాక్సోర్ వెబ్సైట్లో వచ్చేసి ఇప్పుడుండే కాస్ట్ ఎంత అంటే 5400 చిల్లర అయితే ఉంది. నేను తీసేటప్పుడు 4700. దీన్ని నేను తీసి దగ్గర దగ్గర ఒక 2-3 నెలలు అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇది తీసుకోవాలనుకుంటే మీరు నేను పెట్టిన లింక్స్ని అయితే ఒకసారి టచ్ చేసి చూడండి. మీకు నచ్చిందంటే తీసుకోండి, నచ్చకపోతే వేరే బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. తీసుకునేటప్పుడు సర్టిఫికెట్ అంటే ఇది క్వాలిటీ పరంగా మనకి సేఫ్టీ పరంగా ఎలా యూజ్ అవుతుంది అనేది చెక్ చేసి తీసుకోండి. ఏది పడితే అది తీసుకున్నాం అనుకో, డబ్బులు తక్కువ ఉందనేసి రేపు ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ఫస్ట్ మనకి దెబ్బ తగిలేదు తలకాయకే. చేతులు కాళ్ళు విరిగినాక బతికిపోవచ్చు, కానీ తలకి దెబ్బ తగిలిందంటే స్వాహ. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకునేటప్పుడు. ఉంటాను మరి, టేక్ కేర్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.